పవన్ కళ్యాణ్ గారు నాకు ఎలాంటిదంటే ప్రాణవాయువు లాంటిది. ఎందుకు? పవన్ కళ్యాణ్ గారితో నాకు అనుబంధం ఉంది, చాలా అనుబంధం ఉంది. ఎందుకంటే తను తలుచుకుంటే కానీ తన గురించి ఊహించినా కూడా ప్రాణవాయులాగా నాకు ఉక్కిరి బిక్కిరి అవుతున్న నాకు ప్రాణవాయు అందినట్టుగా ఉంటుంది. ఎందుకంటే సినిమాల్లో అద్భుత నటుడు, ఆయన ఎన్నో మంచి పాటలు రాశారు, చాలా మంచి పాటలు రాశారు. చాలా జనం మెచ్చే నాయకుడవుతావు, జగం మెచ్చే ఉత్తముడవుతావు, ఈ భూమి మీద అస్సలు శిస్తలు మానవుడవుతావు, జనం మెచ్చే నాయకుడవుతావు అని ఇప్పుడో రాశాను నేను. కవి వాక్కు వృధా పోదు. వాక్ శుద్ధి ఉంటే వాక్ సిద్ధి అవుతుంది. ఆ వాక్కు, ఆ మాట వృధా పోదు, దాన్నే వాక్ శుద్ధి అంటారు. ఆ వాక్ శుద్ధితో రాసింది వాక్ సిద్ధిస్తుంది. నాకు పవన్ కళ్యాణ్ గారు ప్రాణవాయువుతో ఎందుకు అంటానంటే, ప్రాణవాయువు ఎంత మనకు అవసరం. ఆహారం లేకపోయినా బ్రతకగలం కానీ ప్రాణవాయువుతో బ్రతకలేము. ఒక వ్యక్తి మొదటిసారి పోటీ చేసి 2 సీట్లలో ఓడిపోయినా కూడా ఎంత ప్రతికూలమైన వాతావరణంలో నిలబడి తను ఎంతోమందిని నిలబెట్టి ఈరోజు నెగ్గి ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యారంటే అంతకంటే స్ఫూర్తి మనం ఎక్కడ తీసుకోగలం? చాలా